5 లక్షల రూపాయలు 5 లక్షలు నువ్వు ప్రకటించింది బాబు, ఆల్రెడీ ఉన్నదే. రైతులు చనిపోతే బీమా లేదా? 5 లక్షల రూపాయలు మేము పెట్టలేమా? అమల్లో లేదా? నువ్వు 5 లక్షలకు మించి ఏమి ఇస్తున్నావు కదా చెప్పు. విపక్షంలో బీమా నువ్వు 25 లక్షలని డిమాండ్ చేసినావు కదా. నేను డిమాండ్ చేస్తలేనది, నీ డిమాండ్ గుర్తు చేస్తున్నా. వరదలు వచ్చి తుఫాన్లు వచ్చి అకాల మరణాలు సంభవిస్తే, అనుకోని దురదృష్ట ఘటనలు జరిగితే ఆ మరణాలకు 25 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది నువ్వా? ఎలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి ఇవాళ ఎందుకు ఇస్తలేవు? బీజేపీ వాళ్ళు ఏదో అడిగితేనంటే, ఎంపీ ఈటెల గారు అడిగితేనంటే 8 సీట్లు మీకు వచ్చినాయి, 8 సీట్లు మాకు వచ్చినాయి, చెరి సగం వేసుకొని ఇద్దాం, 25 లక్షలు ఇవ్వండి మీరు, మేము 25 లక్షలు ఇస్తాం. ఇది మాట్లాడతారు. వాళ్ళతో పోటీ ఎందుకే? నీ మాటకి నువ్వు కట్టుబడి ఉండు. రాయందరి అలా అడగలేదు, ఎంపీ గారు అడగలేదు, డిమాండ్ చేయలేదు, కొద్దిసేపు పక్కకు పెడదాం. నీ మాట ఏమైంది? నీ డిమాండ్ ఏమైంది? ఆనాటి డిమాండ్ వాళ్ళ ఆచరణాత్మకం కావాలి కదా, మరి అయిందా? ఎంపీ వాళ్ళందరూ చూసిందే కానీ మళ్ళీ ఒకసారి చూపిద్దాం. ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండ 25 లక్షలు ఏంటి అది పెట్టు, అందరు చూసి సచివాలయంలో ఏర్పాటు చేయాలి. వాతావరణ శాఖ ఎక్కడెక్కడ అధిక వర్షపాతం కురవబోతుందో వాటిని గుర్తించి చెప్పినప్పుడు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా అధికారులను నియమించాలి. అత్యవసర సహాయాన్ని అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి. ఎక్కడైనా నీళ్లలో చిక్కుకుపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి. ఇవన్నీ చెప్పినావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పిన ఆయన మర్చిపోయినావా? పక్కన గుర్తు చేసుకోలేరా? ఇలా 25 లక్షలు మాట్లాడిలే కానీ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఓకే, ఇంకోటి ఏంటంటే దాదాపు 18 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. 18 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. అన్ని వరద ప్రాంతాలలో, ముంపు ప్రాంతాలలో, అధిక వర్షం కురిసిన ప్రాంతాలలో ఆయా జిల్లాల నుంచి మా శ్రేణుల ద్వారా మేము సేకరించిన సమాచారం, ప్రభుత్వం కూడా సేకరించింది కానీ వాళ్ళు బయట పెడతలేరు, ఫిగర్ చెప్తలేరు, తెలియక కాదు. కానీ 18 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. వీళ్ళందరికీ సహాయం జరగాలి, న్యాయం జరగాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇంకా దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ హోమ్ అఫేర్స్కే ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు 3 సెప్టెంబర్ నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినారు. చీఫ్ సెక్రటరీకి, రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ ఇది. మీకు కూడా ఇప్పుడు కాపీస్ ఇస్తాం అందరికీ. ఆల్రెడీ డొమైన్లో ఉంది, పబ్లిక్ డొమైన్లో ఉంది, మీరు చూసే ఉంటారు. బట్ స్టిల్ మీకు కూడా మళ్ళీ ఇప్పుడు అందిస్తాం. ఎంత దురదృష్టం అంటే చాలా క్లియర్గా రాసింది. 3rd and 4th పారాగ్రాఫ్, 5th పారాగ్రాఫ్లో చాలా క్లియర్గా రాసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసింది. యాజ్ రిపోర్టెడ్ బై స్టేట్ అకౌంటెంట్ జనరల్, అంటే తెలంగాణ స్టేట్ అకౌంటెంట్ జనరల్, an amount of rupees 1345.15 crores is available in the state SDRF account as on 1/4/2024 for management of relief necessitated by notified natural disasters including flood. దీని కొనసాగింపు ఏం చెప్తారంటే, స్టేట్ గవర్నమెంట్ has not submitted requisite information for release of central share under state disaster response fund SDRF కింద. దీనికి సంబంధించి ఏముంటుందంటే నియమం, కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఏప్రిల్ మరియు అక్టోబర్ మాసంలో వీళ్ళు దాని యూటిలైజేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పంపాల్సి ఉంటుంది. అది క్లియర్గా రాసిన వాళ్ళు. As per schemes of SDRF, the state government shall furnish a certificate to this ministry and Ministry of Finance Department of expenditure in the month of April and October every year, indicating that the amount received earlier has been credited to the SDRF account along with the state share, accompanied by a statement giving the update expenditure and the balance amount available in the SDRF.
దీంతో పాటు కొనసాగిపోయి ఇంకేం చెప్తారు? ది స్టేట్ గవర్నమెంట్ has not made any request for release nor submitted information relating to crediting of earlier released funds. మరి ఏ రకమైన రిక్విజిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు చెప్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫైనల్గా కంక్లూడింగ్ పారాలో ఏం చెప్తారు? ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ది రిక్విజిట్ ఇన్ఫర్మేషన్ ఆబ్లిక్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా టు ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ గవర్నమెంట్ రాసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసింది. సరే, అవే సరిపోతాయా లేదా అదనంగా మీరు అడగండి, సంతోషం, మేము కూడా డిమాండ్ చేస్తాం. కానీ మీరు రిక్వెజిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటివి అక్టోబర్ రాలేదు, ఇంకా ఏప్రిల్లో మీరు పీరియాడికల్గా ఇవ్వాల్సినటువంటి డీటెయిల్సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపలేదు. ఇవన్నీ ఏమి చేయకుండా గుడిగిడ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రధానమంత్రి రావాలి, ఇది చేయాలి. ఏంది ఇది అసలు? మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఊకే డెడికేటెడ్గా ఒక శాఖను పెట్టేసేయండి విపక్షాలను తిట్టనికే. ఇప్పుడు ఆల్రెడీ చేరికల కోసం ఒక మంత్రిని కేటాయించుకున్నారు కదా, రెవెన్యూ మంత్రి గారే చేరికల మంత్రి ఆయన. విపక్షాలను తిట్టడం కోసం ప్రత్యేక శాఖను ఒకటి పెట్టుకోండి. ఈసారి మీ ప్రధాన దృష్టి దేని మీద పెడతారండి? పాలన మీద పెట్టమనే కదా. మాకంటే గొప్పగా చేయమని, మెరుగ్గా చేయమని మీకు ప్రజల అధికారం ఇచ్చారు. మేము చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని మీరు ప్రగల్భాలు పలికారు. మేము అమలు చేసిన సంక్షేమానికి రెట్టింపు చేస్తామని మీరు గొప్పలు చెప్పారు. ఎక్కడుంది మరి? ఇదే కదా మీదంతా. తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని ముంచినారు. ముందు చూపు లేక ఈ వరదల్లో ప్రజల ఆస్తుల్ని, ప్రాణాలని, పంటల్ని ముంచేసినారు. ఇది మీ ఘోరమైనటువంటి వైఫల్యం. ఈ ప్రభుత్వాన్ని అంటే మిషన్ కాకతీయలో పనులు చక్కగా జరిగింది. మరి 9 ఏళ్ళు భూగర్భ జలాలు పెరిగినాయా? భారతదేశంలో నెంబర్ 1 అయిందా? ఉన్నాయని తెగినాయని చెరువులు తెలంగాణలో దురస్తి చేసినాయని. 42% వర్షపాతం పడ్డప్పుడు అక్కడ 1 ఏవైనా దిగిపోతాయి, ఆడోటి తెగుతాయి, సహజం. అది మళ్ళీ గండ్లు వేసుకుంటాం, అది వేరు. ఈ ముంపుకు కూడా ఏదో పోయిన సర్కారు కారణమైనట్లు మాట్లాడితే ఇంత తెలివి తక్కువగా మాట్లాడతారు ఎవరా? ఇక తుఫాను కూడా మేమే కారణం అని చెప్పండి. మాట్లాడే మాటకు హద్దుపద్దు ఉండాలి. ఎంత ఎఫిషియెంట్గా, ఎంత యాక్టివ్గా ఎన్నికల ప్రచారం అండి, నాకు అర్థం కాదు. ఏం మాటలో ప్రజలు ఎంత అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు, సిగ్గనిపించాలే కదా మీకు. మేమంటలేం, ప్రజలనే మాటని గుర్తు చేస్తున్నా. ఆ మహిళలు దుఃఖంతో, ఆక్రందనతో, వాళ్ళ భావోద్వేగాలని ఎంత విషాదంతో వెలబుస్తున్నారు వాళ్ళు. ఏటికొచ్చిన ముఖ్యమంత్రి చేయి ఊపుకుంటపోతాడని ప్రజలు అంటున్నారు. సావుకు పెళ్లికి తేడా తెలియదా మీకు? మొన్న సమీక్షా సమావేశం పెడితేనే వెనుక పూల డెకరేషన్ చెప్పి పెట్టుకున్నటువంటి వేదిక మీద కూర్చొని మాట్లాడుతుంది. సోయి ఉండదు. అక్కడ పోతేనంటే చేతులు ఊపుకుంటూ పోతున్నారు. చేతులు పనికి వచ్చిన ప్రజలు అంటున్నారు, ఎద్దేవా చేస్తున్నారు. సావుకు పెళ్లికి ఒకటే సన్నాయి నొక్కేది అలవాటు అయిపోయింది మొదటి నుంచి. సన్నాయి నొక్కుడు మీ తాపత్రయం అంతా సన్నాయి నొక్కుడే, విమర్శలు చేసుడే. వాన పడితే సహజంగా నీళ్ళు వస్తాయి. జనరల్గా అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్ అంటేనే, లిఫ్ట్ ఇరిగేషన్స్ దగ్గర పంపింగ్ స్టేషన్స్ అంటేనే అండర్ గ్రౌండ్లో ఉంటాయి. 100 మీటర్లు, 200 మీటర్లు, ఆయా లెవెల్స్ను బట్టి. అంటే భూగర్భంలో ఉంటాయి. భూమి ఉపరితలంలో ఎక్కడ వరద వచ్చినా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది వాటిలోకి. అందుకోసమే ప్రొటెక్షన్ జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలుగా నీళ్లు లోపలికి రాకుండా జాగ్రత్తలు వహిస్తాం. కాళేశ్వరం పంప్ హౌజులు, కాళేశ్వరం కట్టినప్పటి నుంచి పంప్ హౌజులు నడుస్తలేవా? నీళ్లు పోలేదు ఎందుకో మరి? సో ముందస్తుగా నీళ్లు రాకుండా ఉండడానికి ముందు చూపు ఉండాలి కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీరు చూసినారు, ఒట్టెం అనేటువంటి పంప్ హౌస్లో మొత్తం నీట మునిగింది.
ఫార్చునేట్లీ దానికి కరెంట్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు, అన్ని పనులు అయినాయి కానీ కనెక్షన్ ఇవ్వలేదు. కనెక్షన్ ఇచ్చి ఉంటే మళ్ళీ ఇప్పుడు మనకు రిపేర్కి చాలా టైం పట్టేది. ఇంకా ఇప్పుడు ఏజెన్సీ చేసుకోవాలి, ఆ పని అంతా చేస్తారు. ప్రభుత్వం మీద భారం పడకపోవచ్చు, అది వేరు. కానీ ఎంత అజాగ్రత్త అది. పుణ్యాత్ములు నీటిపారుదల మంత్రి గారు ఇప్పటిదాకా పాలమూరు గారిని ఒకనాడు ఆయన పవిత్రమైన పాదం మోపలే, దురదృష్టి కలిగినటువంటి ఆయన నయనాలతోన దాన్ని ఇంకా చూడాలి. మళ్ళీ ఎప్పుడు చూస్తాడో తెలియదు, దాని మీద దృష్టి లేదు వాళ్ళకి. పాలమూరు బిడ్డానికి గొప్ప చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఆ పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ఎట్లుంటుందో 9 నెలల ముఖ్యమంత్రి ఇవాళటి వరకు దాన్ని చూడలే. ఇది వాళ్ళకు ఉండేటువంటి తాపత్రయం. సీరియస్గా ఒక నెల 15 రోజులు 40-45 రోజులు పనిచేస్తే మిగిలి ఉన్న పనులు పూర్తయితే 4 రిజర్వాయర్లను నింపుకునేటువంటి అవకాశం ఉంది. గత 2 నెలలుగా 3 నెలలుగా మేము బొత్తుకొని చెప్తున్నాం. ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినాం, జిల్లాలలో చెప్పినాం. అయ్యా జర్రంతా పనిచేస్తే ఒక 60 టీఎంసీలు 50 టీఎంసీల నీళ్లు ఇదే సీజన్కు నిలబెట్టుకోవచ్చు. మనం తాపత్రయపడండి, కొంచెం చూపండి అంటే ఎవరికి ఏం పట్టదు. నిన్న పోయిండు జిల్లా మంత్రి, మునిగినాక పోయిండు. ఇప్పటిదాకా పనులు పూర్తి చేయడానికి పోలే. ఇరిగేషన్ శాఖ మంత్రి ఒకనాడు బుద్ధి పుట్టదు. ముఖ్యమంత్రి గారు సరే పేరుకు పాలమూరు బిడ్డ, దేనికి మరి? ఇలా కృష్ణానదిలో దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీ దాటి 13 లక్షల పైచిలకు క్యూసెక్ల నీళ్లు పోతున్నాయండి రోజు. ఒక్కరోజు నీళ్ళు అయితే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయితే ఈ రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చు. అన్ని నీళ్ళు కూడా పట్టవు, హాఫ్ డే నీళ్ళు అయితే సరిపోతాయి. ఎట్లా మనసు ఒప్పుకుంటుంది వీళ్ళకి? ఇన్ని నీళ్లు సముద్రం పాలైపోయి ఇవ్వాలంటే వరదలు వచ్చినాయి. సాధారణ వర్షపాతానికే కృష్ణానది పొంగిపోలింది కదా, ఒడిచి పట్టుకుందామనే తాపత్రయమే లేదు. మీరు దేంట్లో తాపత్రయం చూపిస్తున్నారు? కేసీఆర్ను తిట్టనికే తాపత్రయము, కేసీఆర్ను తిట్టనికే పోటాపోటీ. కానీ మీరు చేయాల్సిన పనులలో మాత్రం ఎక్కడ తాపత్రయం లేదు, చిత్తశుద్ధి లేదు, ఓ టీం వర్క్ లేదు. సంచలనాలతోన ఇచ్చిన గ్యారంటీలను పక్కకు దోసేటువంటి ఒక చీప్ టాక్టిక్స్ తప్ప ఓ స్థిరమైన సుస్థిరమైన ఒక అభివృద్ధి సంక్షేమ కారకమైనటువంటి గొప్ప ప్రభుత్వాన్ని ఇద్దామనేటువంటి సంకల్పం మీకు లేనే లేదు, మీకు చేతనైతే లేదు. డెఫినెట్గా విఫలమైనరు మీరు. ఇది ప్రజల భావన, మా శాపనార్థం కాదు ఇది. 9 సీట్లు ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజలు మీరు పొంగిపోతున్నారు. కానీ ఖమ్మం జిల్లా ప్రజలు మొత్తం ఇవాళ మేము ఏం పాపం చేసుకున్నాం, ఇంత పాపం చేసుకుంటే కదా మీకు సీట్లు ఇచ్చని ఇలా వాళ్ళే గగోలు పెడుతున్నారు. ఈ కళ్ళ ముందు సాదృశ్యమైనటువంటి చిత్రమే ఇది. మేము అభూత కల్పన కాదు, లేని మేము ఒక్క మాట కూడా చెప్తలేము. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ పెట్టి నిర్మాణాత్మకంగా ఏం చేయాలన్న దాన్ని దృష్టి పెట్టి, మీకు తిట్టడానికి ఇంకా అంత కుతూహలం ఉండి ఇంకా మేము తిట్టుకుంటూనే ఉంటామంటే దానికి ప్రత్యేకంగా ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి. కానీ ప్రభుత్వ వ్యవస్థలు మాత్రం పనిచేసేటట్లు, ప్రజలకు సాంత్వన జరిగేటట్లు, సాయం జరిగేటట్లు ఈ 5 లక్షలు పక్కకు పెట్టేసి మీరు ప్రకటించిన గతంలో డిమాండ్ చేసిన విధంగా ప్రజలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి పంట నష్టానికి మొత్తానికి కూడా సంపూర్ణమైన అంచనా వేసి రైతాంగానికి కేంద్రం ఇయ్యలేదనో ఇస్తుందనో దాన్ని ఆ నెపం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఏం చేస్తారో చెయ్యండి. దట్ ఈస్ అవర్ డిమాండ్.